భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను పార్టీ నియమించింది. సమన్వయకర్తలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వనమ వెంకటేశ్వరరావుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించారు. కొత్తగూడెం కార్పొరేషన్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులపై సమీక్షిస్తామని అన్నారు. కొన్ని మున్సిపల్స్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా ఎన్నిక రాబోతుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎలాంటి ఎలక్షన్ వచ్చినా సంసిద్ధంగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 60 డివిజన్లలో జరగబోతున్నటువంటి ఎన్నిక మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వర గారు, ఈ కాన్ఫరెన్స్ కి సమన్వయంగా వీరిద్దరు ఇక్కడ ఉన్నటువంటి అందరి మధ్యలో నేను వచ్చినటువంటి ఈ ఇన్ఛార్జ్ గా ఈ 60 డివిజన్లలో ఎలక్షన్ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఎలక్షన్స్ జరిగే 60 డివిజన్లలో మా బ్రహ్మాండమైన నాయకత్వం, యువత ముందుకొస్తుంది. ఒక్కొక్క డివిజన్ లో 4-5 పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా మేము యువతను ప్రోత్సహిస్తాం. కొత్త వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. బ్రహ్మాండంగా ఈ వచ్చే ఎలక్షన్ లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ ని కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ముందుకెళ్తున్నాం. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా సమన్వయంతో ముందుకు